నమస్కారం, నా పేరు బాలా. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. స్మార్ట్ రేషన్ కార్డులో మార్పులు చేర్పులకు అక్టోబర్ 31 వరకు అవకాశం. వరుసగా 3 నెలలు రేషన్ తీసుకోకుంటే కార్డు తాత్కాలికంగా రద్దు చేస్తామన్న మంత్రి నాదెండ్ల. హిందూ మతం ముసుగులో వైసీపీపై విష ప్రచారం చేస్తున్నారన్న మాజీ మంత్రి పేర్ని నాని. చంద్రబాబు ఆఫీస్ నుంచి వచ్చిన ట్వీట్లు పోస్ట్ చేయడమే బీజేపీ నేతలు పనిగా పెట్టుకున్నారని ఆగ్రహం. వైసీపీ సైతాన్ సైన్యం ఎంత గోల పెట్టినా అరచినా తన కొడుకే వైఎస్ఆర్ వారసుడన్న షర్మిల. వైఎస్ బతుకుంటే జగన్ చేసిన పనికి తలదించుకునేవారని వ్యాఖ్య. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ నటుడు శ్రీరామ్ దంపతులు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేస్తున్న కొత్త స్మార్ట్ రేషన్ కార్డులో తప్పులుంటే సరిచేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. కార్డుదారులు తమ పేర్లు, చిరునామాలు లేదా ఇతర వివరాల్లో ఏవైనా మార్పులు చేసుకోవాలనుకుంటే అక్టోబర్ 31వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. గడువులోగా ఈ సవరణలన్నీ ఉచితంగా చేసుకోవచ్చునని ఆయన తెలియజేశారు. విజయవాడలోని సివిల్ సప్లైస్ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఈ కీలక విషయాలను వెల్లడించారు. కొత్తగా జారీ చేస్తున్న స్మార్ట్ కార్డుల్లో కొన్ని చోట్ల తప్పులు దొర్లిన విషయం తమ దృష్టికి వచ్చిందని మంత్రి అంగీకరించారు. ఆధార్ కార్డులో వివరాలు అప్డేట్ చేసుకోకపోవడం వల్లే ఈ సమస్య తలెత్తిందని వివరించారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి గ్రామ, వార్డు సచివాలయాలకు వెళ్లి తమ కార్డుల్లోని వివరాలను సరిచేసుకోవాలని సూచించారు. సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ నుంచి మేము ఈ విషయం మీకు తెలియపరచడానికి కోసం సమాచారం అందిస్తున్నాం. వీటితో పాటు మీకు ఎక్కడైనా ఈ వివరాల్లో ఏమైనా పొరపాటు జరిగింది లేదా మీకు రేషన్ షాప్లో ఇబ్బంది ఉందనుకుంటే ప్రతి రేషన్ షాప్ బయట మేము ఒక పోస్టర్ ఏర్పాటు చేసాం. ఆ పోస్టర్లో క్యూఆర్ కోడ్ ఉంటుంది. క్యూఆర్ కోడ్ని మీరు మీ ఫోన్లో స్కాన్ చేసుకుని ఆ స్థానికంగా ఉన్న ఆ రేషన్ షాప్లో ఉన్న సమస్య ఏమిటో, లేదా వాళ్ళ పనితీరు సరిగ్గా లేకపోవడం వలన, లేదా వాళ్ళు 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఏ విధంగా షాప్ నిర్వహిస్తున్నారో, అందులో టైమింగ్స్లో ఏమైనా పొరపాట్లు ఉన్నా ఖచ్చితంగా మా దృష్టికి తీసుకురావచ్చు. ఏ విధంగా ఆధార్ కార్డు కానివ్వండి, పాన్ కార్డు కానివ్వండి మీకు పోస్టల్ సర్వీస్ ద్వారా, ఇండియా పోస్ట్ ద్వారా మీకు రిజిస్టర్డ్ పోస్ట్లో అందజేస్తామో, ఆ విధంగా 1వ తారీఖు నవంబర్ నుంచి ఒక నామినల్ ఫీ తోటి, ప్రస్తుతానికి 35 నుంచి 50 రూపాయల లోపు ఉంటుందని అనుకుంటున్నాం. ఆ నామినల్ ఫీ తోటి మీకు కొత్త రైస్ కార్డ్స్ నవంబర్ 1 తర్వాత మీకు జారీ చేస్తాం. కానీ 31 అక్టోబర్ వరకు ఎవరైనా సరే మీరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. ఉచితంగా మా కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మీకు ఉచితంగా ఈ రైస్ కార్డ్స్ అందించే ఈ కార్యక్రమాన్ని, ఈ వెసులుబాటుని అక్టోబర్ 31 తారీఖు వరకు ఎక్కడ కూడా ఆ కార్డులో ఏమైనా చిన్న చిన్న పొరపాట్లు ఉన్నా కూడా దాన్ని సరిదిద్దుకోవడానికి మీకు ఈ అవకాశం కల్పిస్తున్నాం. అంటే మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ కార్యక్రమం కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా చేపట్టే కార్యక్రమం. సో ఏ విధంగా మేము డేటాను అప్డేట్ చేసి ఎప్పటికప్పుడు సమాచారం మేము సేకరిస్తామో అది రియల్ టైం బేసిస్లో సెంట్రల్ గవర్నమెంట్ కూడా వెళ్తుంది. సో ఖచ్చితంగా 3 నెలలు ఎవరన్నా సరుకులు తీసుకోలేదంటే అందులో ఏదో పొరపాటు ఉంది. సో వాళ్ళకి 3 నెలల తర్వాత అవకాశం మరొకసారి కల్పించాలంటే తప్పకుండా వాళ్ళు గ్రామ సచివాలయం, వార్డు సచివాలయానికి వెళ్ళి మళ్ళీ వాళ్ళు వాళ్ళ కార్డు చూపించిన తర్వాత ఆ వెసులుబాటు కల్పించే విధంగా సమాచారం మాకు అందిస్తే తప్పకుండా ఏర్పాటు చేస్తాం. ఎక్కువగా మాకు వచ్చిన కంప్లైంట్స్ కానివ్వండి, రిక్వెస్ట్లు కానివ్వండి ఏంటంటే ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉన్న ఇష్యూస్ వస్తున్నాయి. అంతేగాని ఇటువంటి కేసెస్ చాలా తక్కువ. లాస్ట్ ఇన్ఫర్మేషన్ నాకు ఉన్నది 890 అప్లికేషన్స్ వచ్చినాయి ఇటువంటివి. ఆ 890 అప్లికేషన్స్ కూడా మేము ఇమీడియట్గా తహసీల్దార్ గారికి పంపిస్తాం. స్థానికంగా ఉన్న తహసీల్దార్ గారు, వాళ్ళు అక్కడ ఉన్న రెవెన్యూ ఇన్స్పెక్టర్, డీటీ వీళ్ళంతా చెక్ చేసుకుని ఎక్కడైతే ఆ అవకాశం ఉందో, ఎక్కడైతే వాళ్ళు అర్హులుగా మేము భావిస్తామో 100% వాళ్ళకి అందిస్తాం. ఎందుకంటే లెక్క చూస్తే మీరే ఆశ్చర్యపోతారు. రాష్ట్రంలో ఈ రోజుకి కూడా 4,42,00,000 మందికి ప్రతి నెల మేము రేషన్ సరఫరా చేస్తున్నాం. సో కొంతమందిని ఈ అవకాశం కల్పించకుండా ఉండే పరిస్థితి ఎక్కడ కూడా ఉండదు. ఎవరైనా సరే క్లెయిమ్ చేసుకోవచ్చు. అర్హత ఉంటే తప్పకుండా ఇస్తాం.
హిందూ మతం ముసుగులో వైసీపీపై విష ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు ఆఫీసు నుంచి వచ్చిన ట్వీట్లు పోస్ట్ చేయడమే బీజేపీ నేతల పనిగా పెట్టుకున్నారని ధ్వజమెత్తారు. రఘురాముడి తలను ధ్వంసం చేసింది మీ కూటమి పార్టీ సభ్యునే అని, మరి అతన్ని మీరు ఎలా మర్చిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అత్యధికంగా ఆలయాలు ధ్వంసమైన, గుడులు కూల్చేసిన టీడీపీ బీజేపీ కలిసి ఉన్నప్పుడే జరిగాయని ఆయన ఆరోపించారు. ఒత్తులు, హల్లులు, కామాలు, పుల్ స్టాపులు ఏమాత్రం మార్పు లేకుండా ఇద్దరూ కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద హిందూ మతం ముసుగులో విషం చిమ్మేటువంటి కార్యక్రమాన్ని భుజానికెత్తుకున్నారు. పివిఎన్ మాధవ్ ప్రస్తుతపు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు మధ్యాహ్నం 3:51 ఆయన ఒక ట్వీట్ చేస్తాడు. మర్చిపోదామా మన రఘురాముడి తలను ధ్వంసం చేసిన మతోన్మాదులను. విజయనగరం జిల్లాలో రాముడి విగ్రహాన్ని ధ్వంసం చేసి ఎన్నేళ్లయింది, ఇవాళ మాట్లాడుతున్నాడు. మర్చిపోదామా నారసింహుడి రథాన్ని ధ్వంసం చేసిన మూర్ఖులను. మర్చిపోదామా పల్లె పల్లెలో మత మార్పిడిలతో హైందవ మత ధ్వంస రచనకు ప్రోత్సహించిన దుర్మార్గులను. మర్చిపోదామా గణేశుడి మండపాల్లో మాంసాహారాన్ని పంపిణీ చేసిన సనాతన వ్యతిరేకులను. అంటే కింద ఆయన ఖండిద్దాం హిందూ వ్యతిరేక విధానాలను అమలు చేస్తున్న వైఎస్ఆర్సీపీ దమనకాండను. బహుశా ఆ మొక్క తీసేసినట్టుంది, ఇద్దరు ఒక టైంకే పెట్టినట్టున్నారు. కాబట్టి ఆవిడ మళ్ళీ లాస్ట్ లో ఎడిట్ చేసి ఆ మొక్కలు వేపేసింది కాబట్టి 4:55కి ఎడిట్ చేసినట్టున్నారు. ఆవిడ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ కాపీ పేస్ట్, అక్షరం పొల్లుపోకుండా ఇద్దరు కలిసి ఒకే పోస్ట్ పెట్టారు. ఏంటి దీని అర్థం ఏంటి అంటే, నారా చంద్రబాబు నాయుడు గారు ఆఫీస్ నుంచి టైప్ చేసి మీకు వాట్సాప్ చేస్తే పెడతారనమాట. ఇది మీ దిక్కుమాలిన పార్టీని నడిపే విధానం. మీరు దాని బదులు పవన్ కళ్యాణ్ గారు లాగా అద్దెకిచ్చేయచ్చు కదా పార్టీని. ఆయనకే దమ్ముగా నన్ను అద్దెకిచ్చాను రా బాబా అని చెప్తున్నాడు, అలాగే ప్రవర్తిస్తున్నాడు. మీరు కూడా మేము భారతీయ జనతా పార్టీని కూడా షామియానా కోర్టులో షామియానా లాగా లేదా కుర్చీలాగా అద్దెకిచ్చామని చెప్పండి చంద్రబాబుకి. మీరు మర్చిపోవద్దు. కానీ మీరు మర్చిపోయిన విషయం ఏంటంటే, ఆ రఘురాముడి తలను ధ్వంసం చేసినోడు ఎవడు? మీ కూటమి సభ్యుడాడు. ఇది మర్చిపోయారు. ఇది ట్వీట్ చేయరా? ఇది చంద్రబాబు రాయలేదా మీకు? మర్చిపోదామా భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం నడుపుతున్నప్పుడు, తాడేపల్లిగూడెంలో భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే ఉన్నప్పుడు, తాడేపల్లిగూడెంలో రథం పెంటపాడనే గ్రామంలో స్వామివారి ఆలయంలో ఉన్నటువంటి రథాన్ని దహనం చేస్తే, ధ్వంసం చేస్తే కేసు లేదు, ముద్దాయిని పట్టుకోలేదు, రథాన్ని ఇంతవరకు పునర్నిర్మాణం చేయలేదు. భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం కలిసి చేసినటువంటి పాపాలని మర్చిపోదామా? ఇది మర్చిపోయారా? తిరుమలలో 1000 కాళ్ల మండపాన్ని ధ్వంసం చేసిన మీ పార్ట్నర్, తిరుమల సాక్షాత్తు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి 1000 కాళ్ల మండపాన్ని తిరుమలలో 7 కొండల మీద ధ్వంసం చేసినటువంటి సంఘటనని మర్చిపోదామా? పెట్టరా? చంద్రబాబు రాయలేదా? మీరిద్దరు ఏం చేయాలి? మర్చిపోదామా కలెక్టర్ గారు రాసిన ఉత్తరాన్ని గారు రాయాల్సింది. ఇది రాయరా? మీ గవర్నమెంటే కదా. మీ గవర్నమెంట్ లో ఒక కలెక్టర్ ఈ రకంగా దేవుడు ఆస్తిని దొంగలకి దోచిపెడతాకి ప్రయత్నం చేస్తుంటే మర్చిపోదామా అని రాయరా? చంద్రబాబు దగ్గర జీతానికి పనిచేసినంత సులువుగా మీరు అతనేమో టైప్ చేసి పంపుతాడు, మీ ఇద్దరు కలిసి ఒకటే ట్వీట్ చేస్తారు. ఈ ఇద్దరిని, ఈ పువ్వు బ్యాచ్ వాళ్ళని, ఈ దీర్ఘాలు ఎప్పుడో ఏళ్ల క్రితం జగన్ గారికి సంబంధం లేకుండా టీడీపీ వాళ్లే కుట్రలు చేసి, తప్పులు చేసి, పాపాలు చేస్తే వాటిని ఎంత జాగ్రత్తగా మళ్లీ పునర్నిర్మాణం చేయటం, మళ్లీ దేవుడికి జరిగినటువంటి అపచారాన్ని సవ్యం చేయటం ఇవన్నీ చేసినటువంటి వాడు జగన్మోహన్ రెడ్డి అయితే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే, మీరు ఇంత పాపాలు మూట కట్టుకుని వాళ్లతో అధికారాన్ని పంచుకుని అన్నిట్లో వాటాలు పంచుకుని ఈ రకంగా దేవుడు ఆస్తులు కైంకర్యం చేస్తుంటే అన్ని మూసు కూర్చునే వాళ్ళని మిమ్మల్ని ఏమంటారని అడుగుతున్నాను. ప్రశ్నించుకోండి మీ అంతరాత్మని. ఇట్లాంటి తప్పుడు మాటల్ని కట్టిపెట్టమని చెప్పని ఈ ఇద్దరిని హెచ్చరిక చేస్తారు. వైసీపీపై కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర విమర్శలు చేశారు.
వైసీపీ సైతాన్ సైన్యం ఎంత గోలపెట్టినా అరిచినా మారేది లేదని అన్నారు. తన కొడుకే వైఎస్ రాజశేఖర రెడ్డి వారసుడని, ఇది ఎవరూ మార్చలేరని ఆమె స్పష్టం చేశారు. విజయవాడలోని ఆంధ్రరత్న భవన్లో జరిగిన రాష్ట కిసాన్ కాంగ్రెస్ కార్యవర్గ సమావేశం అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. తన కొడుకును రాజకీయాల్లోకి తెస్తున్నారని చేస్తున్న ప్రచారాన్ని ఖండించారు. తన కొడుకు రాజకీయాల్లోకి వస్తున్నాడంటూ సామాజిక మాధ్యమాల్లో మార్పింగ్ చేసిన వీడియో ప్రచారం చేస్తున్నారని ఆరోపించిన షర్మిల, అంత కష్టపడాల్సిన అవసరం ఏంటి, అది చూసి నాకైతే నవ్వొచ్చిందని ఆమె విమర్శించారు. అసలు నా కొడుకు ఇంకా రాజకీయాలలో అడుగే పెట్టక ముందే వైసీపీ ఇంతలా రియాక్ట్ అవుతుంది అంటే ఇది భయమా బెదురా వాళ్ళకే తెలియాలి. కానీ రాజారెడ్డి అని నా కొడుకుకి నామకరణం చేసింది స్వయాన రాజశేఖర రెడ్డి గారు. వైసీపీ సైతాన్ సైన్యం ఎంత అరిచి గీ పెట్టినా నా కొడుకు పేరు వైఎస్ రాజారెడ్డే. ఎన్ని కుక్కలు మొరిగినా దీన్ని మార్చలేవు. నా కొడుకు పేరు రాజారెడ్డే, నా కొడుకు రాజశేఖర రెడ్డి వారసుడే. ఇప్పుడు వీళ్ళు చెప్తున్నది చంద్రబాబు గారు చెప్తే మార్ఫింగ్ చేశారు ఒక వీడియోని, నేను కూడా చూసాను, నా టీం కూడా పెట్టింది. మార్ఫ్ చేసిన వీడియోలో చంద్రబాబు గారు చెప్తే నా కొడుకు రాజకీయాలలో వస్తాడు అని నేను చెప్పినట్టు కష్టపడి మార్ఫింగ్ చేశారు. చూస్తే నాకు చాలా నవ్వొచ్చింది. ఇంత కష్టం మీకు అవసరమా అనిపించింది. చంద్రబాబు గారు చెప్తే నా కొడుకుని రాజకీయాలలోకి తీసుకొస్తాను అని మీరు చెప్తున్నారే, మరి ఎవరి చెప్తే జగన్మోహన్ రెడ్డి గారు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఒక ఆర్ఎస్ఎస్ అభ్యర్థికి మద్దతు ఇచ్చారో వైసీపీ సమాధానం చెప్పాలి. నిస్సిగ్గుగా ఈరోజు మిగతా వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు. నిస్సిగ్గుగా జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా ఒక ఆర్ఎస్ఎస్ అభ్యర్థికి మద్దతు ఇచ్చారు అంటే ఇది ఎంత అవమానకరం. అసలు రాజశేఖర రెడ్డి గారు బీజేపీని వ్యతిరేకించిందే బీజేపీ ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాన్ని ఫాలో అవుతుంది కాబట్టి. అలాంటి ఆర్ఎస్ఎస్ అభ్యర్థికి జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ మద్దతు ఇచ్చారు అంటే ఈరోజు రాజశేఖర రెడ్డి గారు గనుక బ్రతికే ఉండుంటే జగన్మోహన్ రెడ్డి గారిని చూసి అవమానంతో సిగ్గుతో తల దించుకునేవాడు రాజశేఖర రెడ్డి గారు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. సుదర్శన్ రెడ్డి గారికి మీరు ఎందుకు మద్దతు ఇవ్వలేదు? సుదర్శన్ రెడ్డి గారు ఒక తెలుగువాడు. సుదర్శన్ రెడ్డి గారు సుప్రీం కోర్టులో జడ్జిగా పనిచేసిన వాడు. సుదర్శన్ రెడ్డి గారు కాన్స్టిట్యూషన్ తెలిసిన వాడు, కాన్స్టిట్యూషన్ కోసం ప్రాణమైనా పెట్టేవాడు. మరి అలాంటి వాడికి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు మద్దతు ఇవ్వలేదో సూటిగా సమాధానం ఇంతవరకు చెప్పలేదు. నేను చెప్తా, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మోడీ గారికి దత్తపుత్రుడు కాబట్టి. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు మోడీ గారు చెప్పినట్టల్లా ఆడుతున్నారు. రిలయన్స్ వాళ్ళు రాజశేఖర రెడ్డి గారి మరణం వెనక రిలయన్స్ వాళ్ళ హస్తం ఉంది అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు అదే రిలయన్స్ వాళ్లకు రాజ్యసభ సీటు ఇచ్చాడు అంటే మోడీ కోసమే ఇచ్చాడు. గంగవరం పోర్టు అదానికి కట్టబెట్టాడు అంటే మోడీ కోసమే కట్టబెట్టాడు. 5 ఏళ్లు అధికారంలో ఉండి ప్రతి బిల్లుకు బీజేపీకి మోడీ గారికి మద్దతు ఇచ్చారంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు మోదీ దత్తపుత్రుడు కాబట్టి. మరి ఇలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ ముఖం పెట్టుకొని ఈ రోజు ప్రజలకు సమాధానం చెప్తారో సమాధానం చెప్పండి. అసలు ఒకవైపు కూటమి సర్కారు బహిరంగంగానే పొత్తు పెట్టుకుంది బీజేపీ పార్టీతో, కానీ జగన్మోహన్ రెడ్డి గారు బహిరంగంగా పొత్తు పెట్టుకోలేదు, రహస్యంగా అక్రమ పొత్తు పెట్టుకున్నారు. బీజేపీ తొత్తుగా, బీజేపీ తోక పార్టీగా పనిచేస్తున్నారు. ఎంత సిగ్గుచేటు అని అడుగుతున్నాం. ఒక ఆర్ఎస్ఎస్ అభ్యర్థికి రాజశేఖర్ రెడ్డి గారి కొడుకు మద్దతు ఇచ్చాడు అంటే ఇది సిగ్గుమాలిన పని కాదా అని అడుగుతున్నాం. అసలు రాజశేఖర్ రెడ్డి గారి కొడుకుగా వైసీపీకి జగన్మోహన్ రెడ్డి గారికి ఐడియాలజీ అంటూ ఇంకా ఏమైనా మిగులుందా? సమాధానం చెప్పండి. లేక బీజేపీ ఐడియాలజీనే వైసీపీ ఐడియాలజీనా? ఆర్ఎస్ఎస్ ఐడియాలజీనే వైసీపీ ఐడియాలజీనా? మోడీ గారే మీకు పరమ తండ్రా? ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. అసలు కూటమి మద్దతు ఇచ్చింది అంటేనే విచిత్రం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అని పెట్టి పేరు పెట్టుకున్న వాళ్ళు తెలుగువాడు నిలబడితే దాన్ని బేఖాతురు చేశారు. అలాంటిది వైసీపీ రాజశేఖర్ రెడ్డి గారు అంతగా వ్యతిరేకించిన బీజేపీని, ఆర్ఎస్ఎస్ ని అలాంటి వాడికి మద్దతు ఇచ్చారు అంటే ఇక మీకు ఐడియాలజీ ఎక్కడ మిగిలింది? మీ పార్టీకి ఒక అజెండా, ఒక జెండా అంటూ ఎక్కడ మిగిలింది? జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. అసలు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నది రాజకీయ వ్యభిచారం కాదా? ప్రజలను ఎందుకు మభ్యపెడుతున్నారు? 2 సంవత్సరాల క్రితం అన్యాయంగా అప్పటి ప్రభుత్వం ప్రస్తుత సీఎం చంద్రబాబును జైల్లో పెట్టారని మంత్రి డీబీవీ స్వామి అన్నారు. టంగుటూరు మండలం తూర్పునాయుడుపాలెంలోని తన క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు అరెస్టుతో ప్రజలు తిరుగుబాటు చేసి వైసీపీకి ఘోర పరాజయం కట్టబెట్టారని ఆయన పేర్కొన్నారు. జాతి చరిత్రలో ఈ రోజు అనేది ఒక దుర్దినం.
సరిగ్గా 2 ఏళ్ల క్రితం నీతి నిజాయితీలు విలువలతో ఉన్నటువంటి రాజకీయాలకి తనదంటూ ఒక ముద్ర వేసినటువంటి నాయకుడిని, అవినీతి అరాచకాలకు ఉన్నటువంటి ప్రభుత్వం తన పరాకాష్ఠ నిదర్శనంగా అక్రమంగా అరెస్ట్ చేసినటువంటి రోజు. ప్రజలందరూ తిరగబడ్డారు, నిజాయితీ గెలిచింది. ఆ సందర్భంగా తెలుగు ప్రజలందరూ కూడా తమ ముఖ్యమంత్రి గారు వెంట నిలిచారు. తప్పుడు పనులు చేయటం, అవినీతి చేయటం, ఈరోజు అధికారంలో ఉంటే లిక్కర్ స్కాములు కావచ్చు, విధ్వంసాలు కావచ్చు, చేసినన్నిటికీ కూడా పతనానికి నాంది పలికినటువంటి రోజు కూడా ఈరోజు అవుతుంది. ఏదైనా కానీ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అక్రమ అరెస్ట్ చేసినటువంటి తేదీ ఈ రోజును మేమందరం కూడా చరిత్రలో తెలుగు జాతి ప్రజలకి ఒక చీకటి రోజుగా భావిస్తున్నాం. వైసీపీ పతనం ఈ కారణంతో పూర్తి పతనానికి నాంది పలికిన రోజు. ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి అండగా ఉన్నారని ఒకసారి గుర్తు చేసుకుంటూ ఆ మహనీయుడు మరింత కాలాలు మనకి సుపరిపాలన అందించే విధంగా ఈరోజు రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తున్నటువంటి సందర్భంలో వారందరికీ బిల్టన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.